ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 14వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. ఈరోజు మనం ఎందుకు దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడో తెలుసుకుందాం. పైన చెప్పబడిన ప్రవచనము మత్తయి సువార్త 9వ అధ్యాయం 15-16 వచనాలలో నెరవేరినట్లు మనం చూస్తాం. చీకటిలో నివసిస్తున్న ప్రజలను వెలుగులోనికి నడిపించటానికి దేవాతి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని ఈ ప్రవచనం తెలియచేస్తుంది. యేసుక్రీస్తు వారు ఏ చీకటి నుండి విడిపించటానికి ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, మరణము అనే చీకటి నుండి మనల్ని విడిపించటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మొదట దేవుడు మానవునిని మరణం లేకుండా నిత్య జీవము గలవానిగా చేశాడు. కానీ మానవుడు మాత్రం సాతాను మాటకు విలువనిచ్చి పాపము చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు. అప్పటి నుండి మానవుడు మరణానికి దాసుడైపోయాడు. మరణంలో కూడా 3 రకాల మరణాల గురించి తెలుసుకుంటాం. మొదటిది ఆధ్యాత్మిక మరణం. దీనినే స్పిరిచువల్ డెత్ అంటారు. ఈ మరణం మనలను దేవుని నుంచి దూరం చేస్తుంది. ఇది శరీరానుసారమైన మనసు కలిగి ఉండటం వలన, పాపములో నడుచుకోవటం వలన, అవిశ్వాసం కలిగి ఉండటం వలన, వేషధారులుగా బ్రతకటం వలన కలుగుతుంది. రెండవది బౌద్ధిక మరణం. దీనినే ఫిజికల్ డెత్ అంటారు. దీని వలన మానవుడు ప్రస్తుత జీవితాన్ని విడిచి వెళ్ళిపోతాడు. శరీరము చలనము లేని స్థితిలోనికి వెళ్తుంది. దీని ద్వారా శరీరము మట్టిలోనికి, ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. మూడవది నిత్య మరణం. దీనినే రెండవ మరణం అని కూడా అంటారు. దీనిని ఎటర్నల్ డెత్ అంటారు. మనం చేసిన పాపాన్ని బట్టి ఇది వస్తుంది. దేవుని ఎదుట తీర్పు అయిపోయిన తరువాత మనం చేసిన పాపాన్ని బట్టి మనకు కలిగే శిక్షనే నిత్య మరణం అంటారు. నిత్య మరణం ద్వారా నరకానికి పాత్రులమవుతాం. ఇట్టి మరణాల నుండి తప్పించే మార్గముగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ వాక్యం వింటున్న నీవు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు చీకటి అనే మరణము నుండి వెలుగు అను నిత్య జీవములోనికి నడిపించబడతావు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిద్దాం, నిత్య జీవాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.